రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన శక్తిగల నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు తండ్రి, మారని మార్పు చెందని దేవుడో ప్రవ్వా, కీర్తనీయుడైన దేవుడవు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు, భూమండలం మీద ఆసీనుడవి ఉన్న దేవుడవు. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా, మాకు రావలసిన శిక్షను మీరు భరించినారు. మాకు బదులుగా ఆ కలవరశిలలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, ఈనాడు మీ రక్తం ద్వారా మమ్మను పరిశుద్ధపరిచినారు. నీతిమంతులుగా చేసుకొని మీ సన్నిధిలో చేరి ఈ విధంగా మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించినారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టే భాగ్యాన్ని అనుగ్రహించారు. అందును బట్టి మీకు వందనాలు. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను భద్రపరిచినారు. దేవా, మా భారానంతా మీరు భరించినారు తండ్రి. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి మమ్మను తప్పించినారు. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో అనేకమైన పోరాటాల మధ్య, యుద్ధముల మధ్య, శోధన బాధల చేత కృంగిపోతున్న బిడ్డలను, కన్నీరు కారుస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, కుటుంబంలో ఆర్థిక కొరతలున్నాయని, అనారోగ్యం వెంటాడుతుందని, అప్పుల ఊబిలో ఉన్నామని, ఇరుగు పొరుగు వారి నిందలను, వారి సూటిపోటి మాటలను భరించలేకపోతున్నామని, బంధువులు ద్వేషిస్తుంటే ఆ బాధ తట్టుకోలేకపోతున్నామని, స్నేహితులు ముఖం చాటేస్తున్నారని, ఉద్యోగ స్థలంలో హాని కలిగించే మనుషులు, వారి మాటల చేత నొప్పించేవారు, పని ఒత్తిడిని కలిగించేవారు, జీతాలివ్వకుండా మోసం చేసేవారున్నారని, వ్యాపారంలో నష్టాలను కలిగించాలని ప్రయత్నించేవారుంటున్నారని, అయ్యా, ఇలా చెప్పుకుంటూ పోతే నీ బిడ్డలమైన మాకు ఎంతోమంది విరోధులు, ఎన్నో బాధలు, కష్టాలు, శ్రమలు, హృదయంలో నెమ్మది లేదు ప్రవ్వా, సంతోషం లేదు తండ్రి, ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి లేదు, ఎన్నో కొరతలు ప్రవ్వా. దేవా, సంవత్సరాలు, దినములు గడిచిపోతున్నాయి కానీ మా బ్రతుకులలో మార్పు రావడం లేదు, మా స్థితిగతులు మారడం లేదు. అయ్యా, మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ఆత్మీయ నేత్రములు వెలిగించండి. ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచండి. ఆత్మీయ నేత్రములు వెలిగించండి. ప్రతి పరిస్థితి విషయమై ప్రార్థనలో పోరాడే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. దేవా, ఈనాడు మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని, అభివృద్ధిని, ఆశీర్వాదమును పొందుకొనుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, ఎంతోమంది బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, జబ్బులతోటి పీడింపబడుచుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చెయ్యండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే మరణకరమైన వ్యాధుల చేత పడకలకే పరిమితమయ్యి కన్నీరు కారుస్తున్నారో, ట్రీట్మెంట్ చేయించుకోలేని స్థితిలో ఉంటున్నారో, అలాంటి వారిని మీరు దృష్టించండి దేవా. అయ్యా, మీ పరిశుద్ధ హస్తంతో తాకి ముట్టి స్వస్థపరచండి, బాగు చెయ్యండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ద్వేషించే వారిని, మా శత్రువులను, మా మీద లేనిపోని మాటలను పలికే వారిని, మమ్మను నిందించి అవమానపరిచే వారిని, మాకు హాని కలిగించాలని, మా
అభివృద్ధిని ఎదుగుదలను ఆపాలని, మాకు నష్టాలను కలిగించాలని ప్రయత్నించే వారినందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలను మార్చండి దేవా. మాకు మిత్రులుగా చెయ్యండి. మాకు మేలు చేసే వారిగా, మమ్మల్ని సహాయం అడిగే వారిగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలను ఓదార్చండి దేవా. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. అయ్యా, బిడ్డల్లో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా స్థితిని చూచి మమ్మను అసహించుకునేవారు, మమ్మను దూరం పెట్టేవారు, మాకు ముఖం చూపించని వారు ఎంతోమంది ఉంటున్నారు దేవా. అయ్యా, అట్టి వారందరి ఎదుట నీ బిడ్డలమైన మమ్ములను గనపరచండి దేవా. ఆశీర్వదించండి ప్రవ్వా. మా స్థితిని బాగు చెయ్యండి. నీ బిడ్డలందరినీ ఉన్నత స్థలముల మీద నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. కనికరించండి దేవా. ఈ సమయాన ఎంతో మంది బిడ్డలు వారికొచ్చిన శ్రమలను బట్టి, పరిస్థితులను బట్టి ఆత్మహత్యే గతి అని బాధపడుతున్నారు. అయ్యా, వారిని పట్టించుకునే వారు లేరని, వారికి సహాయం చేసేవారు కానరావడం లేదని, చస్తేనన్నా నా బాధలు తీరుతాయి, చస్తేనన్నా కొంచెం మనశ్శాంతి దొరుకుతుందని బిడ్డలు ఎంతోమంది కన్నీరు కారుస్తూ నాయనా చనిపోవడానికి సిద్ధంగా ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి గతిని మీరు మార్చండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. బిడ్డలో ఉండే పిరికితనాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆత్మహత్య అనే నిర్ణయాలు నీ బిడ్డల హృదయంలోనికి రాకుండా, మీ దృష్టికి దోషులుగా ఉండకుండా వారి తలంపులను మీరు మార్చండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. వారి పక్షమున పోరాడి ప్రతి విషయంలో గొప్ప విజయమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీ కొరకు జీవించి మీ కొరకు గొప్ప కార్యములు చేసేవారిగా నీ బిడ్డలందరినీ సిద్ధపరచండి దేవా. మిమ్మును గణపరిచి మీ పరిచర్య చేస్తూ ఆత్మీయ జీవితంలో మేలులు ఉపకారములు పొందుకుంటూ ముందుకు సాగే వారిమిగా మమ్మునందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. కుటుంబంలో ఎన్నో అక్కరలు కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు దేవా. ఎవరిని అడగలేని స్థితిలో ఉంటున్నారు. ఎటువైపు నుండి సహాయం పొందుకోలేని వారిగా ఉంటున్నారు. దయచేసి ఒక్కసారి అలాంటి ప్రియుల బాధను మీరు దృష్టించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో హృదయంలో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలతోటి నెమ్మది లేక కలవరాల్లో భయాల్లో జీవించే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పరిస్థితి నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు సమస్యల్లో చిక్కుకున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సమాధానం లేని వారిని, నెమ్మది లేని వారిని మీరు కనికరించండి దేవా. ఈనాడు సమస్యల్లో కూడా నీ బిడ్డలైన వారు సంతోషంగా జీవించే ధన్యతను అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రవ్వా, ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చెడు వ్యసనాలకు, త్రాగుడుకు బానిసలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ వ్యసనాల నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా. ఈనాడు అనేక మంది బిడ్డలు అపవాది చేత శోధనలకు, శ్రమలకు గురవుతున్నారు. శోధనల నుండి, శ్రమల నుండి మీరు సంపూర్ణంగా తప్పించండి దేవా. శోధనకు లొంగక సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనియని దేవుడవు మాతో ఉన్నాడని ఎరిగి మీ వాక్యంతో సాతానును జయించుటకు మా అందరికీ శక్తిని అనుగ్రహించండి. ఈ రాత్రికాల సమయంలో బాధల్లో ఉన్న వారికి విడుదలను అనుగ్రహించండి. చెడు మార్గంలో ఉన్న వారిని మీ సన్మార్గంలోకి మళ్లించండి. అయ్యా, మమ్మను ప్రతి సమస్య నుండి, ఆపద నుండి, ఆటంకం నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మాకు ఐశ్వర్యం వద్దు, పేదరికం వద్దు. అనుదినము మా అవసరతలు, కొరతలు తీర్చండి తండ్రి. మేమున్న స్థితిలోనే సంతృప్తిగా జీవించుటకు సహాయం చేయండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఇంట్లో సరైన సౌకర్యాలు లేక, పిల్లలు ఫీజులు కట్టలేక, మంచి బట్టలు కొనలేక, తినడానికి సరైన ఆహారం లేక పేదలుగా, బీదలుగా, అనాథలుగా, దిక్కులేని వారిగా ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా చితికిపోయిన బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి దేవా. మీరే బిడ్డలకు గొప్ప సహాయం అందించండి. వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు మీ నామానికి మహిమ తెచ్చేవారిగా, మీకు సాక్షులుగా జీవించాలని ఎంతో ఆశపడుతున్నారు. కానీ పదే పదే పాపంలో పడిపోతున్నారు దేవా. పాపం నుండి విడుదల లేని వారిగా ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పాపాన్ని జయించే జయ జీవితాన్ని వారికి అనుగ్రహించండి దేవా. మీకు మహిమకరంగా, మీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించే ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బాప్సాలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపం నుండి విడిపించండి దేవా. చెడు నుండి దూరపరచండి దేవా. సంపూర్ణ
సంపూర్ణంగా మిమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆ యొక్క బాప్తిసంలో చెయ్యి వేటుకు మీరు సహాయం చేయండి. మీరే చక్కటి సమయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు తేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించండి. కనపడని చీకటి శక్తులు సాతానంధకార క్రియలు లయపరచమని ప్రార్థిస్తూ ఎందరైతే పట్టరాని దుఃఖంతోటి, వేదనతోటి పడకలపై ఉండి కన్నీరు కారుస్తూ నిద్రిస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఉదయకాలమే వారికి గొప్ప సంతోషం అందించమని, వారి కన్నీటినంతటినీ సంతోషంగా మార్చమని ప్రార్థిస్తూ కృప చూపించమని, ఇంతవరకు మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.